ఋగ్వేదంలోనే ప్రస్తావించడం జరిగింది. వ్యాకరణాన్ని బ్రహ్మదేవుడు సృష్టించి రాసి బృహస్పతికి చెప్పాడు. బృహస్పతి ఇంద్రునికి, ఇంద్రుడు భరద్వాజునికి, భరద్వాజుడు ఋషులకు, ఋషులు బ్రాహ్మణులకు చెప్పారు. ఇలా ఒకరి నుండి ఒకరికి వ్యాకరణం వ్యాప్తి చెందుతూ వచ్చి లోకంలో స్థిరపడింది అని ఋక్తంత్రంలో శ్లోకం ద్వారా వివరించడం జరిగింది. క్రు అనే ధాతువునకు వి అస్ అనే ఉపసర్గలు చేరడంతో పాటు కరణార్థంలో ల్యుట్టు ప్రత్యయం చేరి వ్యాకరణం అనే శబ్దం ఏర్పడింది. వ్యాక్రి అంటే శబ్ద అనే రీతి వ్యాకరణం, శబ్దాలను వ్యాకరించేది వ్యాకరణం అని పతంజలి తన మహాభాష్యంలో వివరించారు. ప్రకృతి ప్రత్యయాది విభాగేన వ్యుత్పాదనం తత్ వ్యాఖ్యానేన సాక్షాత్క్రియతే అనగా శబ్దంలోని ప్రత్యయాలను విడదీసి వ్యుత్పత్తులను చెప్పడాన్ని వ్యాకరించడం అంటారు. అందువలన శబ్దానుశాసనం, శబ్ద